జై జై సద్గురు స్వాముల వారికి. గురుదేవం మహాదేవం పూర్ణబోధ విశారదం మమ గురు అచలానంద అప్పలాచార్య పానబ్రహ్మ అమలానంద రంగమాంబ సద్గురుభ్యో నమో నమః. ఇక్కడ సభను అలంకరించినటువంటి అధ్యక్షులు గారికి, సర్వాధ్యక్షులు గారికి, గౌరవ అధ్యక్షులు గారికి, అలాగే పేరు పేరున పెద్దలందరికీ కూడా, అలాగే సభలో ఉన్నటువంటి మహాత్ములందరికీ కూడా నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారాలు. మనకి నాయనలు ఎన్నో విధాలుగా అన్ని రకాలుగా పరిపూర్ణమని ఎరుకనని చెప్పారు. అయితే రాత్రి మనకి అభయానంద స్వామి ఒక మాట చెప్పారు. ఏంటంటే నాకు మా మైకి ఇచ్చి మీ ఇద్దరు మాట్లాడుకుంటే ఉంటుంది. అభయానందుల వారు ఒక మాట చెప్పారు. ఏమని, గురువు అనే చెట్టు కింద చేరారన్నారు. అది మీకు ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ రాత్రి ఆ మాట మరి దృష్టిలో పెట్టుకున్నారో లేదో చెప్పారు ఆయన. అయితే మనం అందరం ఇంతకు ముందర చాలా చెట్ల కింద చేరారా? ఏ చెట్టు కింద? బ్రహ్మని, విష్ణువని, ఈశ్వరుడని, అమ్మవారని, విఘ్నేశ్వరుడని, అలాగే ఈ సృష్టిలో ఉన్న దేవతలందరి కింద చేరాం. కానీ అప్పుడు ఏంటంటే మనకి పూజ ఎలా చేయాలో తెలియదు, కొబ్బరికాయ దేనికి కొడుతున్నామో తెలియదు, అగరవత్తులు ఎందుకు వెలిగించాలో తెలియదు, నైవేద్యం ఎందుకు పెడుతున్నామో అసలే తెలియదు. వెళ్తున్నాము, అందరిని చూస్తున్నాము, ఆ దీపం వెలిగించాము, పసుపు కుంకుమ వేసాము, బొట్టు పెట్టుకున్నాం, ఆయనకు బొట్టు పెట్టాము, కొబ్బరికాయ కొట్టాము, వచ్చేసాం. కానీ ఇక్కడ అన్ని చెట్లు చేరిన తర్వాత ఆఖరికి ఏం చేసామంటే గురువు అనే చెట్టు కింద చేరాం. గురువు అనే చెట్టు కింద చేరింది ఏ గురువు దగ్గర చేరారు? మీ చెట్టు కింద మీరే చేరారు. మీ చెట్టు కింద మీరే చేరారు. ఇంతకుముందు ఆ ఇన్ని చెట్ల కింద చేరినప్పుడు నీవెవరో నీకు తెలిసిందా? నీ గురించి ఏమైనా చెప్పారా? పోనీ పూజ ఎందుకు చేస్తున్నావో చెప్పారా? చెప్పలేదు. కానీ నీ గురువు అనే చెట్టు కింద చేరిన తర్వాత 24 ఇంద్రియాలతో తయారయ్యింది దేహము. ఈ దేహాన్ని విచారణ చేస్తే నీ యొక్క స్వరూపం తారక స్వరూపమైనటువంటి నీ రకమైనటువంటిది ఆత్మస్వరూపమే. దైవం ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ఈ పంచభూతమయమైనటువంటి ఈ శరీరాన్ని విచారణ చేస్తే దేనికి దానికి పంచితే నీ యొక్క రకమనే ఆత్మ నీలో ఉన్నదని చెప్పారు. అప్పుడు అందరూ కూడా విచారణ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత తన ఆత్మను తాను తెలుసుకున్నారు. తెలిసిన తర్వాత ఏం చేశాడు? తరించారు. ఏ రకంగా? ఆ ఆత్మస్వరూపమే నేనయ్యున్నాను అని గ్రహించి దాన్ని కొంతకాలం మనం విచారణ చేసుకొని దానిలో అనుభూతి పొందిన తర్వాత అమనస్క స్థితి ఏర్పడింది. అంటే అమనస్క స్థితి అంటే ఏంటి? మనసు లేని స్థితి అని చెప్తారు. అంటే మనసు లేని స్థితి ఎవరైనా పొందారా? మనసు లేని స్థితి అంటే, మనసు లేని స్థితి పొందడం అంటే ఏంటంటే, ఏ ఆత్మస్వరూపం అయితే ఉన్నదో అది నీవే అని చెప్పి అక్కడ మనసు లేదని తెలుసుకోవడమే అమనస్క స్థితి. ఈ జాగ్రత్తలో అంతే తప్ప కానీ నువ్వు అమనస్క స్థితికి వెళ్ళలేవు, తెలుసుకోలేవు. మనసు లేకపోతే అక్కడ అమనస్క స్థితి ఎలా తెలుసుకుంటావు? అంతకుముందు అదే అమనస్క స్థితి దగ్గరికి వెళ్ళారని పరబ్రహ్మాన్ని చేరారని చెప్పవచ్చును కదా అని అంటాడు. ఎలా చెప్తావు? చెప్పడానికి లేదు కదా. పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళామంటే అప్పుడు మనసు లేదని చెప్పారు కదా అని దీక్షితులు చెప్తారు. అప్పుడు అది ఎలా తెలియబడుతుంది అని అంటే దీనికి ఇది ఒక సందేహం వస్తుంది అని. అలా ఏంటంటే ఇక్కడ మాటల ద్వారాగే బోధ చేయమని కూడా మాట చెప్పారు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సాంఖ్య విచారణ అనే మాటలు చెప్తారు, తారక స్వరూపం అనే మాటలు చెప్తారు. అలాగే నీ మనసు లేని స్థితి అమనస్క స్థితి అని చెప్తారు. అంటే 24 ఇంద్రియాలలో వచ్చే మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశ పంచకములోని దాన్ని పంచీకరణ చేస్తే అంతఃకరణ చతుష్టయంలో ఒకటి మనసు. దీనికి పైన ఉన్నది ఆత్మ. అంటే నిన్ను ఆత్మస్వరూపునిగా చేయడానికి పైన ఉన్నది. అంటే ఆత్మ నుంచి ఇవన్నీ వచ్చాయి, కానీ వీటి నుంచి అది రాలేదు. మనకి ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు చెప్పే మాట. అప్పుడు నీకు విచారణ చేసిన తర్వాత ఫస్ట్ 24 ఇంద్రియాలతో పోయింది కదా మనసు. మరి మనసు పోయినప్పుడు నీ యొక్క స్వరూపం ఆత్మస్థితి అని ఎరిగావు కదా. ఎరిగిన తర్వాత ఆటోమేటిక్ అమనస్కం అన్నారు. అంటే అమనస్కం ఎవరైనా చూపించక్కర్లేదు. అమనస్క స్థితి తనకు తానే అయ్యింది. ఎలాగా? 24 ఇంద్రియాల్లో మనసు గోడపోతే ఉన్నది అదే. అంటే ఇక్కడ అమనస్క స్థితికి వెళ్ళాము అని చెప్పడానికి లేదు, సమాధి అని చెప్పడానికి లేదు. చెప్పారు ఇందాక నాయన, ఏది సాధన సంపత్తి కలిగినటువంటి శిష్యుడని. అలాగే ఏంటంటే ఈ 4 రకాలు సాధనలు చేసి వచ్చారని చెప్పారు.
అక్కడ ఏంటంటే ఆయన ఘోర సంసారం వచ్చిందని ఆయన చెప్పారు. ఘోర సంసారం ఎందుకు వచ్చింది? అసలు మనసు పోయిందని మాటే అబద్ధం. నువ్వు పుట్టలేనప్పుడు మనసు ఉంది అది ఉందని చెప్పుకోవడానికి లేదు. కాకపోతే నీకు మాటల ద్వారాగా విచారణ చేసి నిన్ను శుద్ధ ఎరుకగా మలచడానికి ఇది సాంఖ్యమని, ఇది తారకమని, ఇది అమనస్కమని, ఇలా 3 విధాలుగా చెప్పుకొచ్చారు. తర్వాత మళ్ళీ నీకు అమనస్క స్థితిలోని మరి ఆత్మ ఉన్నది కదా అంటే మహావాక్యాల విచారణ కూడా చెప్పారు. ఏ ప్రజ్ఞానం అయితే ఉన్నదో అదే నీవు నాయన. అయితే ఆ ప్రజ్ఞానం నాలోనే ఉందా, అందరిలోనే ఉంది కదా. మరి ఆ ప్రజ్ఞానం అంతమంది బ్రహ్మలు అయ్యారంటే లేదు. నీ స్వరూపం, నీ త్వం స్వరూపం నుంచి తత్తుగా ఏర్పడు, ఆ తత్తు నుంచి ఈ త్వం వచ్చింది, ఆ తత్తు ఈ త్వము కలిస్తే తత్వం అయ్యింది. అదే తత్వం అసి. నువ్వు అయ్యే ఉన్నావు, మళ్ళీ కొత్తగా అవ్వలేదు అక్కడ. అయ్యావని ఒక మాట అంటే నీకు ఈ శుద్ధ ఎరుకని తీసుకొచ్చి నిలబెట్టకపోతే దానికి అతీతంగా ఉన్నటువంటి బయలును గ్రహించలేవని చెప్పి ఆ తత్వమే నేనయ్యి ఉన్నానని గ్రహించేటట్లు మాటల ద్వారాగా చెప్పారు. తర్వాత అప్పుడు నీకేమైందంటే ఇక్కడ అనుభవం వాక్యం వచ్చిందన్నమాట. ఈ ఆత్మయే ప్రత్యక్ష వాక్యం, ఈ ఆత్మయే బ్రహ్మము అంటే హయం ఆత్మ బ్రహ్మని తెలుసుకున్న తర్వాత నిన్ను అక్కడ నిలబెట్టారు గురువుగారు. ఈ మహావాక్య విచారణ చేసిన తర్వాత నిలబెట్టి ఏమన్నారు, ఇక్కడ ఇదే విధానానికి 2 విధాలుగా తీసుకోవచ్చు. భాగవతుల వారు ఏమన్నారంటే, పొద్దున నిద్దరు మేల్కొని ఒద్దిక ఏతించు గురుని వక్త్రజనితమవు శుద్ధులు మ్రొక్కెదరు ఏ ప్రొద్దు బహుముద్ది సొమ్ము పుట్టినందులకు గురిచడం పట్టినందులకు అన్నారు. అంటే ఇప్పుడు మనము అందరూ, నేను చూస్తున్నాను అందరినీ, ఎవరైతే చెప్పినా తల ఊపెత్తున్నారు. ఏమర్థమైందో నాకు అర్థం కాల. నాయన పరిపూర్ణ బోధ చెప్తే ఊపెత్తున్నారు, సాంఖ్యం చెప్తే ఊపుతున్నారు. అసలు ఎవరికి ఏది అర్థమైంది? అందులో భావాలు మీకు ఏమర్థమైంది? గురువుకి సేవ చేయకోకుండా ఎప్పటికీ అర్థం కాదు. నాయన రాత్రి అదే బోధ మీద తీసుకున్నారు. నేను అదే సంకల్పంతో ఇక్కడికి వచ్చాను, గురు సేవ గురించి మాట్లాడాలనుకున్నాను. రాత్రి నాయనతో యద్భావంతో అద్భావతి అంటారు, నాయన చెప్పేశారు నా బోధ అంతా అక్కడ అని. అంటే గురు సేవ గురించి చెబితే ఆ గురువుని అంటే బోధ వింటే రాదు, గురుకృప కలిగితే వస్తుంది. ఏది అపరోక్షం అవునే మనుజులకు పరోక్షం బైన బయలు గురుకృప లేకను, అపరోక్షం అవును పరోక్షం బైన బయలు గురుకృప కలుగా, కీలు ఇదే లేని ఎరుక తాతొలగా అన్నారు. ఏమన్నారు? గురుకృప కలిగితేనే మీకు తెలుస్తుంది, కానీ మీరు రోజు సాంఖ్యమని తారకమని అమనస్కొని వల్లివేస్తే రాదు. అది ఎలా అంటే బట్టి కొట్టడమే. దీనికి ఒక అనుభవం కావాలి. అనుభవం అంటే గురుసేవనే అనుభవం కావాలి, కానీ బోధ అనుభవం కాదు. అనుభవించడానికి ఏమీ లేదు. గురువు దగ్గరుండి నాకు జన్మరహితం కాలేదని అనుకోకూడదని చెప్పాడు దీక్షితుల వారు. గురువు దగ్గరుండి జన్మరహితం కాదు, గురువుకి నేను ఏ రకంగా సేవ చేశాననే భావన ఉండాలి తప్పకొని నాకేమీ చెప్పలేదు, నాకు ఇంకా అవ్వలేదు, నాకు ఎప్పుడు చెప్తారో అనే భావాలు ఉండకూడదు. ఇవాళ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అమ్మ పరిపూర్ణ మంత్రం మరి మాకు చెప్పలేదు కదా, చెప్పొచ్చు కదా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. పరిపూర్ణం అంటే అంత ఈజీయా? అసలు నువ్వెవరో తెలుసుకోకుండా, నీ విధానం ఏంటో తెలుసుకోకుండా, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వేమై ఉన్నావో ఎరగకుండా పరిపూర్ణం నీకు ఎలా తెలుస్తుంది? పరిపూర్ణం అంటే కాదు. ఇప్పుడు ఆయన ఇందా చెప్పారు, ఏది ఏతాపేక్షణ అని నూతి ధరించేరి అక్కడ ఈత అని కొలిగితే మాట అంటే ఈత వస్తుందా? అది చేరి అక్కడ నేర్చినటువంటి వారు ఈదిస్తే ఈత వస్తుందని. అలాగేంటంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి సాంఖ్యత అమనస్కాలు వింటే బోధ రాదు. నువ్వు గురువు గారికి తోడయ్యండి, గురువు గారి చేతిలో పని అందుకొని గురువుగారి స్థానాన్ని శుభ్రం చేసి అన్నీ ఏ పనైనా సరే గురువుకి చేయాలి. అసలు ఇప్పుడులోనే ఏంటంటే మనకి ఫోన్లు వచ్చాక ఫోన్ల ద్వారా బాగా చెప్పుకున్న తర్వాత అమ్మయ్య మా గురువు గారు చెప్పేసరికి మేము వినేసామనుకుంటున్నారు. కానీ ఇక్కడికి ఒక రోజు పూజ ఉంది అంటే, నాయన మేము 9కో 10కో వస్తాము, మాకు పనులు ఉన్నాయి, సాయంత్రం వెళ్ళిపోతాం, ఈలోపు మీరు వచ్చే బాధ ఏంటి, మీకు చేసే సేవ ఏంటి? ఎవరైనా చేస్తున్నారు సేవ? గురు సేవ చేసినటువంటి వారికే పూర్ణ స్థితి కలుగుతుంది, పూర్ణ భావం అబ్బుతుంది. గురు సేవ లేనటువంటి వారికి అబ్బదో. ఎలా అబ్బుతుంది? అందుకే అన్నాడు అపరోక్షం అవుతుందా మనుషులకు గురుకృప లేకపోతే? అవదు. అది ఎక్కడో పరీక్షంగా లేదు, అది నీ దగ్గరే ఉంది. నీ దగ్గరే ఉన్న వస్తువుని తెలుసుకోలేక గురువు అనే చెట్టు కిందకి చేరితే ఆ గురువు గారు మాత్రమే నీ విధానాన్ని తెలియచెప్తారు. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీవెవరో నీ సంగతి అంటే ఎవరో చెప్పరు. చాలామంది తెలియక ఏంటారమ్మా మంత్రాలంట, గురువులు కాళ్ళు గడగాలంట, ఎత్తుని చల్లుకోవాలంట, తాగాలంట, ఇలాంటి అక్కర్లేని భావాలన్నీ బోళ్ళు మనసు నిండా నింపుకొని ఉన్నారు. కానీ గురువుకి సేవ చెయ్యాలి. తెలియక పాట ఉంటుంది, నాయన మొన్న చిన్న పాట పాడారు, శంభోహర పరముగని అంబకు తెలిపేవు, గంగాధర లింగ తనువు భంగము చేసేను, శంభోహర పరముగని.
ఆయన ఎందుకు చెప్పాడు? ఎవరో పరమేశ్వరుడు ఈ పరిపూర్ణ భావాన్ని ఎరిగి అమ్మవారికి తెలిపాడంట. మరి ఆయన ఎంత సేవ చేశాడు? అలాగే శ్రీకృష్ణుడు ఎంత సేవ చేశాడు? లేకపోతే తెలుస్తుందా? ఆయన ఎన్నో సంవత్సరాలు తప్పించి తెలుసుకున్నటువంటిదని అమ్మకి తెలిపాడంట. అలాగ ఏంటంటే ఎవరమైనా గురు సేవ చాలా ముఖ్యంగా చెయ్యాలి. నేను చాలామందిని చూస్తున్నానంటే మేమేదో చేసాము చేయలేదు, మా గురువులు వెళ్ళిపోయిన తర్వాత అనుభవాలు వచ్చాయి. అది వెళ్ళిపోయిన తర్వాత అనుభవం పొంది ఉన్నాం కాబట్టి ఉంటుండగానే మీకు చెప్పాలని మా బాధ అంతే. అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో మేము చేయలేకపోయామే అనే బాధపడే కన్నా ఉంటుండగానే చేసామనుకో, లేకపోతే ఎంతో తృప్తిని పడతావు. ఇప్పుడు ఇక్కడ మనం పీఠం దగ్గర పూజ చేస్తాం. ఆ పూజ దగ్గర మనకు ఫలితం ఏమన్నా ఉందా? పూజ దగ్గర ఫలితం ఏం లేదు. గురువుకి సేవ చేస్తేనే ఫలితం, అది సేవ కాదు. అదేంటంటే భక్తుల కోసం, ఆడంబరాల కోసం, క్రమశిక్షణ కోసం వచ్చేసేది. గురువుకి ఖచ్చితంగా సేవ చేయాలి. సేవ చేయకపోతే ఎప్పటికీ కూడాను మాకు తెలిసింది పరిపూర్ణం అసలు తెలిస్తే పరిపూర్ణం ఉందేంటి? నువ్వు ఉంటే పరిపూర్ణం ఉందని అనుకుంటా, నువ్వు లేకపోతే పరిపూర్ణం అనేది ఏంటి తెలుసా? అందుకే విపరీతమ బుద్ధి విడిచి నీవిప్పుడు ఉపచారములు చేయుచుండు ముగ్గురికి అన్నాడు. విపరీతమైనటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో, అయ్యో ఆళ్ళు చూస్తున్నారేమో నమస్కారం చేస్తే, ఏమో కాళ్ళు గడిగితే ఈడు చూస్తున్నారేమో, అయ్యో నేను వాళ్ళు లేకోకుండా కడగాలి అనే విపరీత భావన ఏదైతే ఉందో అది మానేయమన్నాడు. విడిచి నీవిప్పుడు గురునికి సేవ చేయమని చెప్పాడు. చేస్తే అప్పుడు నీకు ఆ కీలు తెలుస్తుంది. కీలేంటి? గురుకీలేంటి? సేవే గురుకీలు. అంతకన్నా ఇంకొకటి లేదు. ఇది ఇంకో మాట చెప్తాడు. ఇది సభా విజ్ఞాపనలోని భాగవతుల వారు ఒక మాట చెప్తారు పుస్తకం గురించే. కాకపోతే ఇప్పుడు దీనికి చిన్న ముక్క తీసుకోవచ్చు మనం. ఇది ఆంధ్ర కవిత్వం అని మదిరోయందగదు దీని మర్మమైరడి 16 వన్నె పసిడిని ముదమున తేల్పెట్టంచ ముట్టాకుండుదురా లోకులు చేత పట్టాకుండుదురా అన్నారు. అంటే ఇది 16 వన్నె పసిడనే బంగారాన్ని, అంటే ఈ 16 కళలతో ఉన్నటువంటి ఈ బంగారం ఒక దాన్ని తీసుకొచ్చి తోలు పెట్టిలో పెడితే అది గొడ్డు తోలా లేకపోతే ఇంకో తోలని చూస్తారా నాయన? చూడరు కదా. మీకు బంగారం ముఖ్యం. అలా బంగారం తీసుకెళ్తారు, తోలుతో పని లేదు. అలాగే మీకు ఇది తెలుగులో రాశానా, దేవభాషలో రాశానా, లేకపోతే ఇంకో దాంట్లో రాశానా అనేది భావం మీకు అనవసరం. అందులో ఉన్నటువంటి మర్మం ఏదైతే ఉన్నదో అది కావాలన్నారు. అలాగే ఏంటంటే గురువు గారు ఎలా ఉన్నారా, లేకపోతే ఉన్నావోడా లేనోడా, స్త్రీయా పురుషుడా, మీకు ఇది కాదు. గురువు అంటే గురువే. అలాంటి గురువుని నింపుకొని మనసు నిండా సేవ చేస్తేనే నీకు పరోక్షంగా ఉన్న బయలు ప్రత్యక్షం అవుతుంది. ఇది ప్రత్యక్షంగానే ఉంది, అది ఎక్కడో లేదు, నీకు ప్రత్యక్షంగానే ఉంది. అదే అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.